ఎట్లా రెస్పాన్స్ అవుతాడు ఆయన ఏదో హరివారి వచ్చి ఉంటాడు కూర్చోబెట్టి వాటర్ ఇస్తే ఆయన కూడా ఇంత ప్రశాంతంగా మాట్లాడుతాడు. ఆయన ఏ పని నుంచి వచ్చిండు, ఏం చేస్తున్నాడు, మీకు ఏం మాట్లాడుతాడు విషయం ఇస్తారు అర్థమైనా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి రావడానికి చాలామంది భయపడతారు. పోలీస్ స్టేషన్ అంటే ఇక్కడ రావచ్చా? వెరీ గుడ్. 24 hours పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఏదో ఒక అధికారం ఉంటుంది, పీపుల్ ఇది తప్ప వేరే కాన్సెప్ట్ లేదు. దాని ఆర్డర్ మెయింటైన్ చేయడం తప్ప వేరే కాన్సెప్ట్ పోలీస్ రిసెప్షన్ నెంబర్ కానీ ఎస్హెచ్ఓ గారి నెంబర్ డాడీ నెంబర్తో పాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఇందిరా ఇది ఖర్చుపోతున్నావు ఆన్లైన్ చేస్తుంటే ఇంకోటి లేదా ఇంకోటి మీరు వచ్చిన పర్పస్ అనేది యూజ్లెస్ అవుతుంది. సో మనం వచ్చిన పర్పస్ ఏంటంటే అమ్మాయిల గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారు, ఎంత పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారో చెప్పండి. సో అందుకే అమ్మాయిలకే నేను అడిగాను ఎవరైతే ముందు వస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకుంటాము. అదేవిధంగా మనకు కూడా త్యాగదనులకు ఒక రోజు కేటాయించబడ్డది, అదే అక్టోబర్ 21. ఎవరైతే విధి నిర్మాణంలో దేశవ్యాప్తంగానే మన రాష్ట్రంలో కానీ అమరులైనారో ప్రజల సేవ గురించి వాళ్ళ గురించి మనం ఒక రోజు కేటాయించడం, అదే అక్టోబర్ 1. అది పోలీస్ కమాండేషన్ డేగా పిలువబడుతున్నది. దాన్ని పురస్కరించుకుని మనము ఈ 1 వీక్ మొత్తము పిల్లలకి కానీ, స్కూల్ పిల్లలకు కానీ, కాలేజ్ పిల్లలకు కానీ, లేకుంటే పౌరులకు కానీ పూర్తిగా పోలీసు యొక్క సేవల మీద అవగాహన కల్పించడానికి మనం చర్యలు చేపట్టాం. అందులో భాగంగానే ఈరోజు ఓపెన్ హౌస్ అనేది పోలీస్ స్టేషన్లో పెట్టడం. ఈ ఓపెన్ హౌస్లో మనకు పోలీస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, వైర్లెస్ సెట్ ద్వారా కానీ, లేకుంటే వేరే కమ్యూనికేషన్ మీన్స్ ఏమేమి ఉన్నాయో దాని ద్వారా. తర్వాత అలాగే వెపన్స్ మన దగ్గర పోలీస్ స్టేషన్లో ఏమేమి వాడుతున్నాము, గతంలో వాడే వాళ్ళం ఎక్కువ, కానీ ఇప్పుడు మనం వాటిని చూపెట్టాలి, ఎగ్జిబిట్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలను పిలిపించడం జరిగింది. వాళ్ళకు దీని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఫంక్షనింగ్ ఏముంది, వాటితో పాటు సైబర్ క్రైమ్ చాలా ఇంపార్టెంట్, పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చేస్తున్నది. సో దాన్ని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ అన్న వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు. సైబర్ క్రైమ్ వల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడా కొట్టుకుంటున్నారు, ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా సైబర్ క్రైమ్ వర్క్ చేస్తున్నారు సొసైటీ మీద. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి దాని మీద కూడా కొంత అవగాహన కల్పిస్తాము. తర్వాత పిల్లలకు కూడా చాలా సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఏ విధంగా వాళ్ళు ఎవరిని మొదలు కాంటాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో దాని గురించి కూడా చెప్పడం జరుగుతున్నది. సో మనమంతా కలిసి ఏం చేస్తున్నామంటే సొసైటీని ఒక సివిలైజ్ సొసైటీగా తయారు చేసి సొసైటీని ఎప్పుడు కానీ ఫియర్లెస్ సొసైటీ తయారనే ఉద్దేశంతో పోలీసు పనిచేస్తున్నది. ఒకటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం.